పాకిస్తాన్ పై మనం వరుసగా ఈ ఆంక్షల బాంబులు వేస్తున్నాం, వ్యూహాత్మక బాంబులు మనం వేస్తూ ఉన్నాం. పాకిస్తాన్ పై మనం నీటి బాంబును, ఆర్థిక బాంబును ఉపయోగించిన తర్వాత పాకిస్తాన్ నేతలు ఏం మాట్లాడారో మనం చూసాం. ఇక పాకిస్తాన్ ప్రపంచ ఒంటరి అయిపోతున్న సందర్భంలో కూడా పాకిస్తాన్ నేతలు ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. ये जो 130 एटॉमिक हमारे पास वेपन है वो हमने सिर्फ मॉडल बनाने के लिए नहीं रखे हुए, और आपको पता ही नहीं कि हमने पाकिस्तान के किस किस हिस्से में रखे हुए हैं. ये जो 130 एटॉमिक हमारे पास वेपन है वो हमने सिर्फ मॉडल बनाने के लिए नहीं रखे हुए, और आपको पता ही नहीं कि हमने पाकिस्तान के किस किस हिस्से में रखे हुए हैं. ये जो 130 एटॉमिक हमारे पास वेपन है वो हमने सिर्फ मॉडल बनाने के लिए नहीं रखे हुए, और आपको पता ही नहीं कि हमने पाकिस्तान के किस किस हिस्से में रखे हुए हैं. ये जो 130 एटॉमिक हमारे पास वेपन है वो हमने सिर्फ मॉडल बनाने के लिए नहीं रखे हुए, और आपको पता ही नहीं कि हमने पाकिस्तान के किस किस हिस्से में रखे हुए हैं. ये जो 130 एटॉमिक हमारे पास वेपन है. చూసారుగా, ప్రపంచం ముందు ఒంటరి అయిపోతున్న సందర్భంలో పాకిస్తాన్ నేతలు మాట్లాడుతున్నారు, మా దగ్గర అణుబాంబులు ఉన్నాయంటూ మాట్లాడుతున్నారు. ఎస్, ఇక మనం ప్రపంచ ఒంటరిని చేయడం రెండో బాంబు అయితే పాకిస్తాన్కి మనం భయాన్ని పరిచయం చేశాం. పాకిస్తాన్ ఇప్పుడు భయంతో ఉంది. ఏ క్షణంలో, అంటే మన యుద్ధ సన్నాహాలు చూసి ఏ క్షణంలో ఇప్పుడు భౌతిక దాడి చేస్తారోననే భయంతో కూడా ఉంది. మన యుద్ధ సన్నాహాలను చూసి భయంతో వణికిపోతూ ఉంది. అందుకే మేము కూడా యుద్ధానికి సిద్ధం అంటూ పాకిస్తాన్ చెప్తూ ఉంది. మేము శాంతిని కోరుకుంటూ ఉన్నాం, చర్చలకు రండి అంటూ ప్రపంచ దేశాల ముందుకు వెళుతూ ఉంది. ఒక తటస్థ వేదిక పైన విచారణకు సిద్ధం చేయండి అంటూ మాట్లాడుతూనే మేము కూడా దేనికైనా సిద్ధం అంటూ కవ్వింపు చర్యలకు పాల్పడుతూ ఉంది. పాకిస్తాన్ బలగాలను సరిహద్దులో కూడా పంపిస్తూ ఉంది. ఈ సమయంలో పాకిస్తాన్కి ఇంకొక భయం కూడా ఉంది. భారత్ ఏ పక్క నుంచి దాడి చేస్తుంది, మన సైనిక సన్నద్ధతను చూసి పాకిస్తాన్ భయపడటం మాత్రమే కాదు, మనం అటు కాబూల్ వెళ్ళి ఆఫ్ఘనిస్తాన్ పాలకులతో మనం మాట్లాడిన మాటలు, ఇటు బలూచిస్తాన్ ఆల్రెడీ దాడులు చేస్తూ ఉంది. ఒకవేళ ఇండియా దాడి చేయడం మొదలు పెడితే పాకిస్తాన్ భూభాగం నుంచే బలూచిస్తాన్ ఆర్మీ ఎక్కడ దాడి చేస్తుందో, అటు కాబూల్ నుంచి దాడులు ఎక్కడ మొదలవుతాయో, ఆఫ్ఘనిస్తాన్ నుంచి దాడులు ఎక్కడ మొదలవుతాయోనని ఇప్పుడు పాకిస్తాన్ భయంతో ఉంది. ఈ భయానికి తోడు మోదీ మాట్లాడిన మాటలను కూడా గుర్తు చేసుకుంటూ ఉన్నారు. ఐడెంటిఫై, ట్రేస్ అండ్ పనిష్. ఐడెంటిఫై, ట్రేస్, పనిష్. ఈ మాటలను కూడా గుర్తు చేసుకుని ఇప్పుడు పాకిస్తాన్ నిత్యం భయంతో ఉంది. మనం సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చేస్తున్న నేపథ్యంలో మోదీ మాటలను కూడా గుర్తు చేసుకుని ఇప్పుడు పాకిస్తాన్ నిరంతరం క్షణక్షణం గంట గంటకు భయంతోనే ఉంది. ఒకసారి మోదీ మాటలను కూడా మనం గుర్తు చేసుకుందాం. ఐడెంటిఫై, ట్రాక్ అండ్ పనిష్ every terrorist and their backers. India will identify, track and punish. ఎస్, మోదీ మాటలు విన్నారుగా. ఈ మాటల తర్వాత మన త్రివిధ దళాల సన్నద్ధతను చూసి పాకిస్తాన్ ఇప్పుడు నిరంతరం భయంలో ఉంది. ఈ 3 బాంబులు ఇప్పుడు మనం పాకిస్తాన్పై ప్రయోగించాం. ఇంకా నేరుగా మనం భౌతిక దాడి చేయలేదు, మనం వ్యూహాత్మక బాంబులను ప్రయోగించాం. ఒకటి ఆంక్షలు విధించాం, పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కుదేలైపోతుంది, అక్కడ పంటలు గొంతు ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. మనం ప్రపంచ దేశాలతో దౌత్యపరమైనటువంటి బాంబులను వేశాం, ఆ బాంబులకు పాకిస్తాన్ ఒంటరి అయిపోయింది. ఇక భయం అనే బాంబును పాకిస్తాన్కి పరిచయం చేశాం. పాకిస్తాన్ నిత్యం వాళ్ళ దేశంలో ఉక్కిరిబిక్కిరి అయిపోతుంది. అందుకే సైరన్ ఇన్స్టలేషన్ చేసుకుంటూ ఉంది, తాము పెంచి పోషిస్తున్న ఉగ్రవాదులకు రక్షణ కల్పిస్తూ ఉంది. ఇటు POKలో ఉన్న ప్రజలకు 2 నెలలకు కావాల్సిన సరుకులు, తినడానికి తిండి, తాగడానికి నీళ్లు, వీటన్నిటిని కూడా సిద్ధం చేసుకుని ఉండండి అని వాళ్ళకు చెబుతుంది. ఏ క్షణమైనా ఏమన్నా జరగవచ్చు అనే ఒక పరిస్థితిని చెబుతూ ఉంది. అందుకే పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి కూడా మాట్లాడాడు మన యుద్ధ సన్నద్ధత గురించి. ఒకసారి పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి కూడా ఏం మాట్లాడాడు గుర్తు చేసుకుందాం. Reiterates that any such military adventurism by India would be responded to assuredly and decisively. Pakistan reiterates that any such military adventurism by India would be responded to assuredly and decisively.
ఎస్ పాకిస్తాన్పై మనం ఇప్పటి వరకు 3 వ్యూహాత్మక బాంబులను మనం ప్రయోగించాం. ఇవి విధ్వంసాన్ని సృష్టించే బాంబులు కాదు. నిజానికి విధ్వంసాన్ని సృష్టించే బాంబులు కళ్ళ ముందు కనబడతాయి, ఇన్స్టెంట్ విధ్వంసాన్ని అది సృష్టిస్తుంది. కానీ ఇప్పుడు మనం వేసిన ఈ 3 బాంబులు వ్యూహాత్మక బాంబులు, ఇది సృష్టించే విధ్వంసం పాకిస్తాన్కి ఎప్పటికీ కూడా గుర్తుండిపోతుంది. పాకిస్తాన్ అనగారిపోతూ ఉంటుంది. ఒక పెద్ద ముళ్ళ వృక్షాన్ని చంపాలంటే గొడ్డలి వాడాల్సిన అవసరం లేదు. దాని రూట్స్కి వెళ్ళాల్సినటువంటి పోషకాలను ఆపేస్తే సరిపోతుంది. ఆటోమేటిక్గా చెట్టు ఎండిపోతూనే ఉంటుంది. విలవిలలాడుతూ ఆ చెట్టు, ముళ్ళ చెట్టు ఎండిపోతూనే ఉంటుంది. ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి అలాగే కనిపిస్తుంది. పాకిస్తాన్ అనగారిపోతుంది. పాకిస్తాన్ భయంతో బక్క చిక్కిపోతుంది. పాకిస్తాన్ ఇప్పుడు ఆర్థిక సమస్యలు చుట్టుముడుతున్నాయి. ప్రపంచంలో ఏకాక అయిపోతుంది పాకిస్తాన్. ఇటు ఆర్థిక ఆంక్షలు కూడా పాకిస్తాన్ ఆర్థికంగా అతలాకుతలం చేస్తుంది. ఇటు భారత్ ఏ క్షణాన్న ఏం చేస్తుందోననే యుద్ధ భయం పాకిస్తాన్ వెంటాడుతుంది. పాకిస్తాన్ భూభాగం నుంచి బలూచిస్తాన్ ఈ సమయాన్ని బలూచిస్తాన్ ఎలా ఉపయోగించుకుంటుందోననే భయం పాకిస్తాన్ వెంటాడుతుంది. అటు ఆఫ్ఘనిస్తాన్ నుంచి కూడా ఏమైనా దాడులు మొదలవుతాయేమోనని పాకిస్తాన్ భయపడుతుంది. ఈ 3 బాంబులు ఇప్పుడు పాకిస్తాన్ని అనగారిపోయేలా చేస్తున్నాయి. ఇక 4వదే ఫినిషింగ్ టచ్. ఈ 4వదే ఫినిషింగ్ టచ్ అదే మన ఆర్మీ, మన మిలిటరీ ఇవ్వబోయేది. మన ఆర్మీ, మన వైమానిక దళం, మన నేవీ, ఈ 3 కలిసి ఇచ్చే ఆ ఫినిషింగ్ టచ్ ఎలా ఉండబోతుంది. ఇప్పటికే మనం పాకిస్తాన్కి ఆదేశాలు జారీ చేశాం. ఉగ్రవాదులను ఏరివేసి, ఉగ్ర శిబిరాలను తీసివేసి, ఉగ్రవాదులను మాకు అప్పగించండి అని మనం చెప్పాం. ఇప్పుడు పాకిస్తాన్ తోక ముడిచి వస్తే ఓకే. ఈ 3 బాంబులకే పాకిస్తాన్ అతలాకుతలం అయిపోతుంది. ఇక ఫినిషింగ్ టచ్ ఇచ్చేది మన ఆర్మీ. మన ఆర్మీ ఫినిషింగ్ టచ్ ఇస్తే ఆ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడానికి కూడా మీరు నేను కూడా ఊహించలేం. ప్రపంచ దేశాలు కూడా ఊహించలేం. ఆ ఆర్మీ ఇచ్చే, ఆ మిలిటరీ ఇచ్చే, మన మిలిటరీ ఇచ్చే ఫినిషింగ్ టచ్ ఎలా ఉంటుందో పాకిస్తాన్కి తెలుసు, మన మిలిటరీకి తెలుసు. అందుకే పాకిస్తాన్ నిత్యం భయంతో ఉంది. మీరేమన్నా ఊహించగలిగితే ఆ ఫినిషింగ్ టచ్ ప్రభావం ఎలా ఉంటుంది? అదే 4వది. ఇక ఫైనల్ అస్త్రం, ఫైనల్ బాంబ్, ఆ ఫినిషింగ్ టచ్ మన ఆర్మీ ఉపయోగిస్తే ఎలా ఉంటుందో మీరు ఊహిస్తే ఒక్కసారి కమెంట్ బాక్స్లో తెలియచేయండి. బహుశా ఇప్పుడు పాకిస్తాన్ కనుక దారికి రాకపోతే, పాకిస్తాన్ ఉగ్రవాదులను ఏరివేసి, ఉగ్ర శిబిరాలను నాశనం చేసి, ఉగ్రవాదులను మనకి అప్పగించకపోతే ఆ 4వ బాంబ్ పాకిస్తాన్పై పడే అవకాశం ఉంటుంది. ఆ ఫినిషింగ్ టచ్ ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో తెలియచేయండి.